డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఎవరైతే జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో మెయిన్గా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు ఎలిజిబుల్ కారు, అసలు మన ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిజిబుల్ స్టూడెంట్స్. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఎవరైతే పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ అలాగే డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ కోర్సెస్ ఉంటుందో ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ అఫిలియేటెడ్ టు స్టేట్ యూనివర్సిటీస్ అండ్ బోర్డ్స్. ఎవరైతే మనకి ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఎయిడెడ్ కానీ లేదంటే అఫిలియేషన్తో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ లేదంటే బోర్డ్స్తో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద అని ఈ ఫస్ట్ లైన్లో చెప్తున్నారన్నమాట. అది పాలిటెక్నిక్ అవనివ్వండి, ఐటీఏ లేదంటే డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ కోర్సెస్లో ఏదన్నా మనకి ఎలిజిబుల్లే అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ డే స్కాలర్స్. అంటే కాలేజ్లో ఇప్పుడు హాస్టలర్స్ అనుకోండి, హాస్టల్ అయితే ఉంటారు కదా, డే స్కాలర్స్ అయితే బయట సపరేట్ వేరే రూమ్స్ తీసుకొని ఓన్లీ కాలేజ్ స్టడీ పర్పస్ కోసం మాత్రమే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ రూమ్స్లో ఉండేవాళ్ళు అలా అంటారు. మీకు కూడా తెలిసిందే డే స్కాలర్ స్టూడెంట్స్ అండ్ అలాగే స్టూడెంట్ ఇన్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్. సిఏహెచ్ అంటే స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ అండ్ అలాగే డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు కూడా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ థర్డ్ పాయింట్ అయితే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సో మీకు 75% 75% అటెండెన్స్ అయితే తప్పకుండా మనకైతే ఉండాలి అని చెప్తున్నారు. మీరు జాయిన్ అయిన తర్వాత కూడా కన్ఫామ్గా మీరైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఎవరైతే మర్చిపోకండి. అండ్ అలాగే ఎవరెవరు ఎలిజిబుల్ కారో అని చెప్తున్నాను. సో మెయిన్గా చాలామంది ఈ పాయింట్ చూసి స్టడీయింగ్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ పాయింట్ చూసి కొంచెం ఆలోచిస్తారు. అయ్యో మనకి ఒకవేళ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ అలా అని. బాధపడకండి, మనకు వస్తుంది అన్నమాట. దేనికి రాదంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ అలాగే ఎవరైతే మేనేజ్మెంట్ కోటా లేదంటే స్పాట్ కోటా కింద జాయిన్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకైతే రాదు. అండ్ అలాగే ఓపెన్గా చదువుతున్న విద్యార్థులు లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదన్నమాట. గుర్తుపెట్టుకోండి, కంగారు అయితే పడకండి ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసి. అర్థమవుతుంది కదా. సో మెయిన్గా ఈ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఒక శాంపుల్ వీడియో, మీకు కూడా అర్థమవుతుందని చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక ఫిజియోథెరపీ, నర్సింగ్. ఇన్ కేస్ మనకి మేనేజ్మెంట్ కోటా విషయానికి వస్తే కనుక మనకి ముఖ్యంగా 70,000 వరకు ఫీజు అయితే ఉంటుందన్నమాట పెర్ ఇయర్కి సంబంధించి. అండ్ ఇన్ కేస్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే కనుక మనకి గవర్నమెంట్ ఇచ్చే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట.